తాజా అంశాన్ని చూస్తున్నాం. కూకట్పల్లి హైదర్ నగర్లో కల్తీ కల్లు తాగి 11 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, కల్తీ కల్లు ఘటనకు సంబంధించి సమాచారం ఏంటి? కూకట్పల్లి లోని పలు కాలనీకి సంబంధించిన వారికి ఈ సాయంత్రం విరోచనాలు వాంతులు అవడంతో అయితే వాళ్ళందరినీ ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. కొంతమంది లో బీపీకి కూడా గురయ్యారు. మొత్తం 13 మందిని అయితే స్థానిక రామ్దేవరావు అనేటువంటి ఒక ఆసుపత్రికి తరలించారు. తొలుత అయితే వాంతులు విరోచనాలు అవడంతో అయితే ఆసుపత్రికి చేరిన తర్వాత వీళ్ళంతా కూడా కల్తీ కళ్ళు తాగడం వల్లనే వీళ్ళంతా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినట్టుగా కూడా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా ఇటు పోలీసులు మరోపక్క వైద్యులు కూడా గుర్తించారు. మొత్తం 13 మంది అయితే కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురి అయితే ఆసుపత్రిలో చేరారు. వీరిలో మొత్తం 9 మంది పురుషులు, మరో 4 మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా వాంతులు విరోచనాలు లో బీపీ సమస్య తొలుత కూకట్పల్లిలో ఉన్నటువంటి రామ్దేవ్ రావు అనేటువంటి ఒక ఆసుపత్రిలో వెళ్లారు చికిత్సకు. ఆ తర్వాత వీళ్ళంతా కల్తీ కళ్ళు తాగే అస్వస్థతకు గురైనట్లయితే నిర్ధారణకు వచ్చారు ఆసుపత్రి వైద్యులు. అయితే ఆ తర్వాత వెంటనే అక్కడికి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, డిఎంహెచ్ఓ, బాలానగర్ డీసీపీ, ఏసీపీ వీళ్ళంతా కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే చేరుకొని పరిస్థితిని అంతా కూడా సమీక్షించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా ఇటు పోలీసులు, డిఎంహెచ్ఓ కావచ్చు, వైద్యులు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా అయితే పరామర్శించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మొత్తం ఈ 13 మందిలో ఒక 2 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు మరోపక్క వైద్యులు కూడా వెల్లడించనున్నారు. అధికారికంగా ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళందరికీ కూడా వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. ఒక 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మిగిలిన మరికొందరి పరిస్థితి అయితే కొంచెం నిలకడగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అట్లనే ఎక్సైజ్ అధికారులు కూడా ఈ వ్యవహారం కల్తీ కల్లు వ్యవహారంపై అయితే ఇటు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళందరికీ కూడా చికిత్స అయితే కొనసాగుతుంది. మొత్తం 13 మంది అయితే ఆసుపత్రిలో చేరారు. ధన్యవాదాలు పవన్.